Hi everyone. Today we are going to discuss about key features of budget. Yesterday, Nirmala Sitharaman, Finance Minister of India, released the budget. And today we are going to start with highlights of the budget. And there is most probably 2 to 3 sessions on the budget. After that, we are going to continuously discuss about economic survey. Okay. First, we are going to deal about key features of the budget. This is government document released by Finance Ministry. Okay, so this was released by Ministry of Finance Budget Division. Okay, so the next slide is, so this budget is deals with Vikasit Bharat. What it is? It is Vikasit Bharat. Okay, roadmap for our pursuit of వికసిత్ భారత్. తెలుగు మీడియంలో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తానండి కొన్ని ఎక్కడైతే ఇంపార్టెంటో. వికసిత్ భారత్ టోటలీ ఇట్ ఫోకసెస్ ఆన్ 4 మేజర్ క్యాస్ట్, అంటే 4 వర్గాల మీద అది దాని యొక్క దృష్టిని కేంద్రీకరిస్తుంది. ఫస్ట్ వన్ ఈజ్ ఫార్మర్, అన్నదాత. సెకండ్ వన్ గరీబ్, పూర్. థర్డ్ వన్ యువ, యూత్. ఫోర్త్ వన్ మహిళా అండ్ ఉమెన్. సో మొదటిది రైతు తెలుగులో, రెండోది పేదవాడు, పూర్, గరీబ్. అండ్ థర్డ్ వన్ యువ, అండ్ ఫోర్త్ వన్ మహిళ. సో ఈ 4 కూడా బడ్జెట్ దృష్టి సారించిన 4 మేజర్ ఏరియాస్ అన్నమాట. తర్వాత నెక్స్ట్ వన్, అలాగే మనకి మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ బడ్జెట్లో బడ్జెట్ థీమ్ ఏంటి, థీమాటిక్ ఏరియాస్ ఏంటి అంటే, ఫస్ట్ వన్ ఈజ్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగిత. స్కిల్లింగ్, నైపుణ్యత. ఎంఎస్ఎంఈస్ అంటే మైక్రో, స్మాల్, మీడియం ఎంటర్ప్రైజెస్. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు. మిడిల్ క్లాస్. సో ఎలా గుర్తుపెట్టుకుంటాం? ఎంఎంఎస్ఈ అంటే మిడిల్ క్లాస్, ఎంఎస్ఎంఈ స్కిల్లింగ్ అండ్ ఎంపవర్మెంట్. సో బడ్జెట్ థీమ్ ఇది. ఇందాక చెప్పింది ఫోకస్ ఏరియాస్. ఫోకస్ ఏరియాస్ 4 ఉన్నాయి. అలాగే మనకి ఓకే థీమాటిక్ ఏరియాస్ అనేవి కూడా 4 ఉన్నాయి. ఇందులో ప్రియారిటీస్ అని చెప్పి వికసిత్ భారత్కి ప్రియారిటీస్ ఏంటి అంటే మొత్తం 9 ఇష్యూస్ ఉన్నాయండి. అందులో ఫస్ట్ వన్ ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్. మొత్తం మీకున్న 9 ఇష్యూస్ నేను ఒకసారి చూపిస్తాను. ఆ తర్వాత ఒక్కొక్కటి దాని గురించి ఇన్ డెప్త్ మనం వాళ్ళు ఇచ్చింది అనలైజ్ చేద్దాం. సెకండ్ వన్, ఇవ్వండి ఇక్కడ నెంబర్ ఇచ్చారు చూడండి. సెకండ్ వన్ ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. అండ్ థర్డ్ వన్ ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్. అండ్ ద ఫోర్త్ వన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. ఫిఫ్త్ వన్ urban development. Sixth one energy security. Seventh one infrastructure. Seventh one మీద 2 స్లైడ్స్ ఉన్నాయి. ఎయిత్ వన్ ఈజ్ ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. అండ్ నైన్త్ వన్ నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్. ఈ 9 కూడా ప్రియారిటీస్. లాస్ట్ ఇయర్ బడ్జెట్ మీకు గుర్తుందో లేదో సప్తరిషి బడ్జెట్ అంటాం. ఈసారి అలాంటివేమీ లేకుండా డైరెక్ట్గా 9 ప్రియారిటీ ఏరియాస్, అంటే 2047కి ఇండియాని వికసిత్ భారత్గా చేద్దాం అనుకుంటున్నారు. ఈ వికసిత్ భారత్లో మొత్తం 9 ప్రియారిటీ ఏరియాస్ ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్, అంటే వ్యవసాయ ఉత్పాదకత మరియు వ్యవసాయ స్థితిస్థాపకతకు సంబంధించింది మొదటిది. ఇందులో మొత్తం 5 అంశాలు ఉన్నాయండి. దీంట్లో మొత్తం 5 అంశాలు మీకు ఇవ్వటం జరిగింది. ఈ 5 అంశాలు వ్యవసాయానికి సంబంధించినవి. వ్యవసాయానికి సంబంధించిన 5 అంశాలు ఎలా ఇచ్చారంటే, వెజిటేబుల్ ప్రొడక్షన్ అండ్ సప్లై చైన్, నేషనల్ కోఆపరేషన్ పాలసీ, ట్రాన్స్ఫార్మింగ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఆత్మనిర్భరత, రిలీజ్ ఆఫ్ న్యూ వెరైటీస్. సో వ్యవసాయం యొక్క ఉత్పాదకతని పెంచడం, వ్యవసాయంలో స్థితిస్థాపకతని పెంచడం అనేది బడ్జెట్లో మొదటి ప్రియారిటీ ఏరియా అయితే, ఆ
అంశాన్ని, ఆ లక్ష్యాన్ని ఎలా సాధించబోతున్నారు అనే దానికి వీళ్ళు 5 అంశాలను మళ్ళీ తీసుకోవడం జరిగింది. 1, 2, 3, 4, 5. ఇందులో వెజిటేబుల్ ప్రొడక్షన్ అండ్ సప్లై చైన్. వెజిటేబుల్ ప్రొడక్షన్ అండ్ సప్లై చైన్ అంటే కూరగాయల ఉత్పత్తి మరియు సరఫరా గొలుసుకి సంబంధించి వీళ్ళు ఏం చేయబోతున్నారంటే ప్రమోషన్ ఆఫ్ ఎఫ్పిఓస్, ఫార్మర్ ప్రొడ్యూస్ ఆర్గనైజేషన్స్ని ప్రమోట్ చేయటం, సహకార సంఘాలు, కోఆపరేటివ్స్, స్టార్టప్స్ అంటే వెజిటేబుల్ సప్లైలో అంకుర సంస్థల్ని ప్రమోట్ చేసి కలెక్షన్, స్టోరేజ్ అండ్ మార్కెటింగ్, సేకరణ మరియు స్టోరేజ్ తర్వాత మార్కెటింగ్ రంగాల్లో మెయిన్ మనకి వెజిటేబుల్ ప్రొడక్షన్ సప్లై చైన్ని ప్రమోట్ చేయబోతున్నారు. తర్వాత ఈ సంవత్సరం బడ్జెట్లో ఇంపార్టెంట్ ఏంటి అంటే జాతీయ సహకార విధానం, నేషనల్ కోఆపరేషన్ పాలసీ. ఈ నేషనల్ కోఆపరేషన్ పాలసీలో సిస్టమేటిక్, ఆర్డర్లీ, ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఆఫ్ ది కోఆపరేటివ్ సెక్టర్. లాస్ట్ ఇయర్ కూడా కోఆపరేటివ్స్ని డెవలప్ చేయడానికి డైరెక్ట్లో బడ్జెట్లో ఎలొకేట్ చేశారు. ఈ ఇయర్ బడ్జెట్లో అగ్రికల్చర్కి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటి అంటే నేషనల్ కోఆపరేషన్ పాలసీని తీసుకొస్తున్నారు. తర్వాత అగ్రికల్చర్ రీసెర్చ్ అంటే వ్యవసాయ పరిశోధనని ట్రాన్స్ఫార్మింగ్ అంటే పరివర్తన చెందించడం. తర్వాత ఆత్మ నిర్భరత అంటే మన దగ్గర సెల్ఫ్ ప్రొడక్షన్ చేయటం. అంటే ఆయిల్ సీడ్స్ అంటే లైక్ మస్టర్డ్ కానీ, గ్రౌండ్ నట్ కానీ, ఆవాలు కానీ, వేరుశనగ కానీ, సెసమే కానీ, సోయాబీన్, సన్ఫ్లవర్లో ఆత్మనిర్భరత తీసుకురావడం. రిలీజ్ ఆఫ్ న్యూ వెరైటీస్, కొత్త వంగడాలని తీసుకురావటం. అంటే 109 హై ఈల్డింగ్ క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ ఆఫ్ 32 ఫీల్డ్ అండ్ హార్టికల్చర్ క్రాప్స్ విల్ బీ రిలీజ్డ్ ఫర్ కల్టివేషన్ ఆఫ్ ఫార్మర్స్. రైతుల కోసం 109 కొత్త వెరైటీలు, క్లైమేట్ రెసిలియంట్ వెరైటీస్ అంటే వాతావరణ మార్పుని తట్టుకునేలాగా ఉండేటటువంటి రకాలను, తర్వాత 32 హార్టికల్చర్ క్రాప్స్కి సంబంధించిన వెరైటీస్ని కూడా ఈ సంవత్సరం రిలీజ్ చేయబోతున్నారు. ఇది కూడా బడ్జెట్లో క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడతో ఫస్ట్ వన్ ప్రొడక్టివిటీ అండ్ రెసిలియన్స్ ఇన్ అగ్రికల్చర్ అయ్యింది. అయితే ఇందులో ఈ ఫస్ట్ ప్రియారిటీలో మెయిన్ 3 సబ్ ప్రియారిటీస్ ఉన్నాయి. ఆ సబ్ ప్రియారిటీస్ ఏంటంటే న్యాచురల్ ఫార్మింగ్, సహజ వ్యవసాయం, ష్రింప్ ప్రొడక్షన్ మరియు ఎక్స్పోర్ట్ అంటే రొయ్యల యొక్క ఉత్పత్తి మరియు ఎగుమతులు, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 3 అంశాలు కూడా అగ్రికల్చర్లో సబ్ కేటగిరీలో ఇచ్చారు. ఇందులో న్యాచురల్ ఫార్మింగ్, సహజ వ్యవసాయానికి సంబంధించి 1 కోటి మంది రైతులకు 1 crore ఫార్మర్స్ న్యాచురల్ ఫార్మింగ్లోకి తీసుకురావటం. అంటే 1 కోటి మంది రైతులను సహజ వ్యవసాయంలోకి తీసుకొస్తారు రానున్న 2 సంవత్సరాల్లో. ఇది బడ్జెట్లో మెన్షన్ చేశారు. అంతేకాకుండా బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ 10,000 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. తర్వాత ష్రింప్ ప్రొడక్షన్ని, తర్వాత ష్రింప్ ఫార్మింగ్ని, ప్రాసెసింగ్ని, ఎక్స్పోర్ట్ని అంటే రైతులు ఎవరైతే రొయ్యల వ్యవసాయం చేస్తారో రొయ్యల్ని ప్రక్రియ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ కానీ, ఎక్స్పోర్ట్ కానీ నాబార్డ్ ద్వారా ఫెసిలిటేట్ చేస్తారు. తర్వాత లాస్ట్ ఇయర్ బడ్జెట్లో అగ్రికల్చర్కి సంబంధించి డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకదాన్ని తీసుకొచ్చారు. ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రైతుల్ని కవర్ చేస్తుందండి, మరియు వాళ్ళ ల్యాండ్స్ని 3 సంవత్సరాల పాటు కవర్ చేస్తుంది. తర్వాత డిజిటల్ క్రాప్ సర్వే కూడా 400 జిల్లాల్లో చేయబోతున్నారు. తర్వాత జన్ సమర్థ్, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ లాగా ఈ డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో జన్ సమర్థ్ కార్డ్స్ అనేవి ఇస్తారండి. ఏంటది? జన్ సమర్థ్. సో గుర్తుపెట్టుకోవాలి, ఇది కిసాన్ క్రెడిట్స్కి సంబంధించి క్రెడిట్ కార్డ్స్ లాగా జన్ సమర్థ్ అనే కార్డ్స్ని కూడా ఇష్యూ చేయబోతున్నారు బేస్డ్ ఆన్ కిసాన్ క్రెడిట్ కార్డ్స్. సో అగ్రికల్చర్లో మనం ఆల్రెడీ చెప్పాం, అగ్రికల్చర్ ఉత్పాదకత మరియు స్థితిస్థాపకతను పెంచడానికి మొత్తం వీళ్ళు మొదట 5 అంశాలను తీసుకున్నారు. అందులో ఆయిల్ సీడ్స్కి వీటికి ఆత్మనిర్భరత ఒకటి, వెజిటేబుల్ ప్రొడక్షన్ అండ్ సప్లై చైన్ ఒకటి, నేషనల్ కోఆపరేషన్ పాలసీ ఒకటి, ట్రాన్స్ఫార్మింగ్ అగ్రికల్చర్ రీసెర్చ్, ఆత్మనిర్భరత, రిలీజ్ ఆఫ్ న్యూ వెరైటీస్. ఇందులో సబ్ ప్రయారిటీస్ న్యాచురల్ ఫార్మింగ్, 1 కోటి మంది రైతులు రానున్న 2 సంవత్సరాలు, 10,000 మంది నీడ్ బేస్డ్ బయో ఇన్పుట్ రిసోర్సెస్, ష్రింప్ ప్రొడక్షన్ అండ్ ఎక్స్పోర్ట్ నాబార్డ్ ఫెసిలిటేట్ చేస్తుంది. తర్వాత డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని రైతుల కోసం రానున్న 3 సంవత్సరాల్లో, అంతేకాకుండా డిజిటల్ క్రాప్ సర్వే 400 జిల్లాల్లో, జన్ సమర్థ్ కార్డులను కూడా ఇష్యూ చేయబోతున్నారు. దీని తర్వాత
ప్రియారిటీస్ ఫర్ వికసిత్ భారత్లో రెండవ అంశం ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్. ఈ సంవత్సరం మొత్తం 5 స్కీమ్లు ఉన్నాయి. అందులో ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్లో 3 స్కీమ్స్ ఉన్నాయండి. స్కీమ్ ఏ, స్కీమ్ బి అండ్ స్కీమ్ సి. ఇక్కడ ఇచ్చారు చూడండి. స్కీమ్ ఏ ఫర్ ది ఫస్ట్ టైమర్స్, స్కీమ్ బి ఫర్ జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ స్కీమ్ సి సపోర్ట్ టు ది ఎంప్లాయర్స్, అంటే ఉద్యోగాలు ఇచ్చే వాళ్ళని కూడా సపోర్ట్ చేయబోతున్నారు. ఓకేనా అండి? సో ఇందులో ఒకసారి ఒక్క నిమిషం అండి, 1 minute please. I have to select the eraser here. సో ఇందులో మొదటిది స్కీమ్ ఏ. స్కీమ్ ఏకి సంబంధించి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫస్ట్ టైమర్స్, అంటే మొదటిసారి ఉద్యోగంలో జాయిన్ అయిన వాళ్ళకి 1 month వేజ్, అంటే ఒక నెల శాలరీ ఇస్తారండి. 3 ఇన్స్టాల్మెంట్లో అప్ టు 15,000 వరకు ఇవ్వబోతున్నారు. అన్ని ఫార్మల్ సంఘటిత రంగంలో ఎవరైతే ఉద్యోగాలు చేస్తారో వాళ్ళకి ఒక నెల వేజ్ ఇస్తారు. అప్ టు 15,000 15,000 వరకు 3 ఇన్స్టాల్మెంట్స్లో ఇస్తారండి. దీనివల్ల ఆల్మోస్ట్ 210 లక్షల మంది యూత్కి బెనిఫిట్ కలిగేటటువంటి అవకాశం ఉంది. ఓకే, అంటే 2 కోట్ల మంది అనుకోవచ్చండి. 2.10 crore. ఇది స్కీమ్ ఏ. ఇందులో నెక్స్ట్ వన్ స్కీమ్ బి. స్కీమ్ బి ఏంటి? తయారీ రంగంలో జాబ్ క్రియేషన్ కోసం అనమాట. జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్. సో దీనికి సంబంధించి ఏంటి అంటే ఇది ఫస్ట్ టైం ఎంప్లాయీస్ ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వాళ్ళకి లింక్ చేస్తారు. సో నార్మల్లీ ఏంటి, పిఎఫ్ మీకు బోత్ ఎంప్లాయీ నుంచి ఎంప్లాయర్, ఉద్యోగం చేసేవాడి శాలరీలో నుంచి ఉద్యోగం ఇచ్చేవాడి దగ్గర నుంచి, ఇద్దరి దగ్గర నుంచి కూడా పిఎఫ్, డబుల్ పిఎఫ్ అంటాం, 2-way పిఎఫ్ కట్ అవుతుంది. సో ఇన్సెంటివ్ ఇస్తారండి ఎంప్లాయీకి ఎంప్లాయర్కి, ఇద్దరికి కూడా ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్స్లో 4 సంవత్సరాల పాటు ఇన్సెంటివ్ ఇస్తారు. సో దీనివల్ల ఆల్మోస్ట్ 30 లక్షల మంది యూత్కి బెనిఫిట్ కలిగేటటువంటి అవకాశం ఉంది. తర్వాత సపోర్ట్ టు ది ఎంప్లాయర్స్, ఉద్యోగం ఇచ్చేవాడికి ఏంటి సపోర్ట్ చేస్తారు, అది స్కీమ్ సి. స్కీమ్ సిలో గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఎవరైతే 2 ఉద్యోగాలు ఇస్తారో, కొత్త ఉద్యోగాలు కల్పిస్తారో వాళ్ళకి ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్, అంటే నార్మల్లీ శాలరీలో సంస్థ కూడా పిఎఫ్ అమౌంట్కి కొంత కంట్రిబ్యూట్ చేస్తుంది. 2 సంవత్సరాల పాటు నెలకి 3,000 రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ రీఎంబర్స్ చేయబోతుంది. దిస్ ఈజ్ ఏ హ్యూజ్ సపోర్ట్ అండి. దీనివల్ల 50 లక్షల కొత్త ఉద్యోగాలు జనరేట్ అవుతాయని బడ్జెట్లో గవర్నమెంట్ పేర్కోవటం జరిగిందనమాట. నెక్స్ట్, సో అలాగే ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ అనేది రెండో ప్రియారిటీ కాబట్టి ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్లో ఇంకా ఏం చేయబోతున్నారంటే ఉమెన్కి ఎక్కువ వర్క్ ఫోర్స్లోకి తీసుకురావాలి కాబట్టి ఫెసిలిటేటింగ్ హయ్యర్ పార్టిసిపేషన్ ఆఫ్ ఉమెన్ ఇన్ ద వర్క్ ఫోర్స్. సో దానికోసం ఏం చేయబోతున్నారు, వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ని ఇండస్ట్రీతో కొలాబరేట్ అయ్యి వర్కింగ్ ఉమెన్ హాస్టల్స్ని గవర్నమెంటే ఎస్టాబ్లిష్ చేయబోతుంది. ఇండస్ట్రీతో కొలాబరేట్ అయ్యి దానివల్ల ఎక్కువ మంది ఉమెన్ వర్క్ ఫోర్స్లోకి వస్తారు. అంతేకాకుండా గవర్నమెంట్ ప్రమోట్ ఫండ్ ద్వారా 7.5 లక్షల లోన్స్ని ఇవ్వబోతున్నారు. తర్వాత దీనివల్ల 25,000 మంది స్టూడెంట్స్కి ఎవ్రీ ఇయర్ మనకి 7.5 లక్షల లోన్స్ ఇస్తారండి స్టూడెంట్స్కి. ఓకే, దాని తర్వాత ఫైనాన్షియల్ సపోర్ట్ ఫర్ లోన్స్ అప్ టు 10 lakhs. సో ఎడ్యుకేషన్ లోన్ కింద హయ్యర్ ఎడ్యుకేషన్కి 10 లక్షల లోన్ ఇవ్వబోతున్నారండి. దీనివల్ల ఎవ్రీ ఇయర్ 1 lakh స్టూడెంట్స్కి డైరెక్ట్ వోచర్స్ ఇస్తారు. వడ్డీలో 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్, అంటే వడ్డీలో 3% గవర్నమెంటే భరిస్తుంది. సో ఎడ్యుకేషన్స్కి లోన్ ఇస్తున్నారు, తర్వాత లోన్స్ వ్యాపారం కోసం లోన్స్ ఇస్తున్నారు 25,000 మంది స్టూడెంట్స్కి, తర్వాత ఉమెన్స్కి వర్కింగ్ హాస్టల్స్ కూడా వీళ్ళు కొలాబరేట్ చేయబోతున్నారు. దాని తర్వాత స్కిల్లింగ్ కోసం 4th స్కీమ్ అండి. ఇప్పుడు దాకా మనం స్కీమ్ ఏ, స్కీమ్ బి, స్కీమ్ సి చెప్పాము. ఇది 4th స్కీమ్ అనమాట. 4th స్కీమ్ ఈజ్ కంప్లీట్లీ రిలేటెడ్ టు ది స్కిల్లింగ్ అనమాట. స్కిల్లింగ్ కోసం ఏం చేయబోతున్నారంటే 20 లక్షల మంది యూత్ని 5 సంవత్సరాల్లో నైపుణ్యత తీసుకురాబోతున్నారు. దీనికోసం 1000 ఐటీఐ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి కదా, వాటిని అప్గ్రేడ్ చేయబోతున్నారు.
అంతేకాకుండా కోర్స్ ఉంది కదా! ఈ అకాడమిక్ కోర్స్ ఏవైతే ఉందో, ఆ అకాడమిక్ కోర్స్‌ని ఇండస్ట్రీ అవసరాలకి ఏదైతే స్కిల్ అవసరం ఉంటుందో, కంటెంట్‌ని దాంతో పాటు డిజైన్ చేసి అలైన్ చేయబోతున్నారు. ఇదంతా కూడా స్కిల్‌కి సంబంధించింది. సో, సెకండ్ ప్రియారిటీ ఏంటి? ఎంప్లాయ్‌మెంట్ అండ్ స్కిల్లింగ్. దీంట్లో 3 స్కీమ్స్ ఉన్నాయి. ఫస్ట్ టైమర్స్‌కి 15,000 పాటు 3 ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఆల్మోస్ట్ 210 లక్షల మంది యూత్‌కి ఇవ్వబోతున్నారు. స్కీమ్ బి జాబ్ క్రియేషన్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్, ఈపీఎఫ్ఓ కంట్రిబ్యూషన్స్ బోత్ ఎంప్లాయర్‌కి, ఎంప్లాయీకి మొదటి 4 సంవత్సరాలు ఇన్సెంటివ్ ఇస్తారు. ఇది 30 లక్షల మంది యూత్‌కి హెల్ప్ చేయబోతుంది. తర్వాత స్కీమ్ సి ఎంప్లాయర్స్‌కి సపోర్ట్ చేస్తారనమాట. దీంట్లో ఎంప్లాయర్స్‌కి సపోర్ట్ చేసేటప్పుడు 2 సంవత్సరాల పాటు నెలకి రూ. 3,000 లెక్కన గవర్నమెంట్ అనేది ఎంప్లాయర్‌కి రీఎంబర్స్ చేయబోతుంది. దాని తర్వాత ఉమెన్స్ కోసం ఉమెన్ వర్కింగ్ హాస్టల్స్, 25,000 మంది స్టూడెంట్స్‌కి 7.5 లక్షల లోను, తర్వాత రూ. 10,00,000 హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం లోన్స్, అది 1,00,000 స్టూడెంట్స్‌కి 3% ఇంట్రెస్ట్ సబ్వెన్షన్‌తో, తర్వాత స్కిల్లింగ్ కోసం ఒక సెపరేట్ పీఎం ప్యాకేజ్ ఒకటి ఇచ్చారు. 20 లక్షల యూత్‌ని 5 సంవత్సరాల పాటు స్కిల్ ఇవ్వబోతున్నారు. దీనికోసం 1000 ఐటీఎస్‌ని అప్‌గ్రేడ్ చేయబోతున్నారు. కోర్స్ కంటెంట్‌ని ఇండస్ట్రీ అవసరాలతో అలైన్ చేస్తున్నారు. ఇక్కడికి 2 అయ్యాయన్నమాట. సో, ఫస్ట్ ప్రియారిటీ అగ్రికల్చర్ రెసిలియన్స్ అండ్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ. సెకండ్ వన్ ఎంప్లాయ్‌మెంట్ అండ్ స్కిల్లింగ్. అండ్ ద థర్డ్ వన్ ఈజ్ ఇన్క్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ అండ్ సోషల్ జస్టిస్. తెలుగులో సామాజిక న్యాయం, సామాజిక న్యాయం మరియు సామాజిక న్యాయం మరియు ఇన్క్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్‌మెంట్ అంటే సమీకృత మానవ వనరుల అభివృద్ధి మరియు సామాజిక న్యాయం అనేది ఈ సంవత్సరం బడ్జెట్ యొక్క 3వ ప్రియారిటీ అన్నమాట. దీంట్లో మొదటిది పూర్వోదయ. పూర్వోదయ అనేది ఈస్టర్న్ ఇండియాకి సంబంధించింది. ఏదైతే తూర్పు భారతదేశం ఉందో, ఎస్పెషల్లీ బీహార్ గానీ, జార్ఖండ్ గానీ, వెస్ట్ బెంగాల్ గానీ, ఒడిస్సా, ఆంధ్రప్రదేశ్‌లో ఎండోమెంట్ రిచ్ స్టేట్స్ ఇవన్నీ కూడా దేవాదాయంగా కొద్దిగా బాగా అధిక వనరులు ఉన్నటువంటి రాష్ట్రాలన్నమాట. సో, వీటిని దేవాదాయ సంబంధించిన అంశాలను డెవలప్ చేసి ఎకనామిక్ ఆపర్చునిటీస్ ఆర్థిక అవకాశాలని సృష్టించి తద్వారా వికసిత్ భారత్‌ని చేరుకునే లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా పూర్వోదయలో ఇంకో ఇంపార్టెంట్ ఇది ఏ అనుకుంటే పూర్వోదయలో బి ఏంటి అంటే అమృత్సర్, కోల్‌కతా అంటే పంజాబ్ నుంచి వెస్ట్ టు ఈస్ట్ ఇండస్ట్రియల్ కారిడార్ అంటాం. అమృత్సర్ ఇండస్ట్రియల్ కారిడార్‌లో గయాని ఒక నోడ్‌గా పెట్టుకొని ఆ నోడ్‌ని డెవలప్ చేయబోతున్నారు. ఇది పూర్వోదయలో 2 అంశాలు. ఒకటి ఎండోమెంట్ రిచ్ స్టేట్స్‌ని డెవలప్ చేయటం. అమృత్సర్, కోల్‌కతా ఇండస్ట్రియల్ కారిడార్‌లో గయా ఇండస్ట్రియల్ నోడ్‌ని డెవలప్ చేయటం. తర్వాత అలొకేషన్ ఆఫ్ మోర్ దాన్ 3,00,000 క్రోర్ అంటే ఏదైతే ఉమెన్స్‌కి, గర్ల్స్‌కి స్కీమ్స్ ఉన్నాయో వాటి ద్వారా 3,00,000 కోట్లని అలొకేట్ చేయబోతున్నారు. సమీకృత మానవ వనరులు అంటే అన్ని వర్గాల్ని కలుపుకుపోవటం అండి. ఓకే. సో, దాని ద్వారా ఎవరైతే మహిళలు మరియు ఉమెన్ అండ్ గర్ల్స్ ఉన్నారో వాళ్ళకి 3,00,000 కోట్లు స్కీమ్స్ ద్వారా ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ అభియాన్. సో, ఇది ట్రైబల్స్‌కి సంబంధించింది. గ్రూప్ 2 ప్రిలిమ్స్‌లో కూడా ఈ స్కీమ్ గురించి చదివుంటాము. ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్ అనేది ట్రైబల్ వెల్ఫేర్‌కి సంబంధించిన స్కీమ్ అండి. ఇందులో ట్రైబల్ కమ్యూనిటీస్ ఎవరైతే గిరిజన సమూహాలు ఉంటారో వాళ్ళకి సంబంధించిన 63,000 మంది విలేజెస్‌లో 5,00,00,000 మంది ట్రైబల్ పాపులేషన్‌ని దీని ద్వారా వాళ్ళ యొక్క సామాజిక, ఆర్థిక ఉన్నతి కోసం తీసుకొచ్చిన స్కీమే ప్రధానమంత్రి జనజాతీయ ఉన్నత్ గ్రామ్ అభియాన్. 63,000 విలేజెస్ అండ్ 5 crore ట్రైబల్ పాపులేషన్. నెక్స్ట్ వన్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ అనేది నార్త్ ఈస్ట్ రీజియన్ అంటే ఈశాన్య ప్రాంతాల్లో ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్‌వి కొత్తగా 100 బ్రాంచెస్‌ని మన వాళ్ళు బడ్జెట్ ద్వారా ఎస్టాబ్లిష్ చేయబోతున్నామని చెప్పి అనౌన్స్ చేయడం జరిగింది. అన్నిటికన్నా గ్రూప్ 2కి దట్టు మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఇంపార్టెంట్ ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్‌కి సంబంధించి ఈ బడ్జెట్‌లో స్పెషల్‌గా మెన్షన్ చేశారు. ఫైనాన్షియల్ సపోర్ట్ ఆఫ్ 15,000 క్రోర్
24-25 ఆర్థిక సంవత్సరానికి 15,000 కోట్లని అలొకేట్ చేస్తున్నారు. పోలవరం ప్రాజెక్ట్‌ని కంప్లీట్ చేస్తామని చెప్పారు. అంతేకాకుండా ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్, తర్వాత హైదరాబాద్, బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో కొప్పర్తి నోడ్ మరియు హైదరాబాద్, బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఓర్వకల్ నోడ్. ఈ 2 నోడ్స్‌లో డెవలప్ చేద్దామని చెప్పి బడ్జెట్‌లో క్లియర్‌గా చెప్పారండి. అంటే ఎక్కడెక్కడైతే ఎసెన్షియల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అంటే బేసిక్ నీడ్స్ ఉంటాయో వాటర్ గానీ, పవర్ గానీ, రైల్వేస్ గానీ, రోడ్స్‌ని కొప్పర్తి నోడ్‌లో వైజాగ్, చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఉన్నటువంటి కొప్పర్తి నోడ్‌లో మరియు హైదరాబాద్, బెంగుళూరు ఇండస్ట్రియల్ కారిడార్‌లో ఉన్నటువంటి ఓర్వకల్ నోడ్‌లో బడ్జెట్‌లో ఈ 3 అంశాలు కూడా ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద మనకి ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్‌మెంట్ అండ్ సోషల్ జస్టిస్‌లో ఈ ప్రియారిటీస్‌ని వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇప్పటికి మనకి 3 అయ్యాయి. అగ్రికల్చర్, ఎంప్లాయ్‌మెంట్ అండ్ స్కిల్లింగ్, ఇంక్లూజివ్ డెవలప్‌మెంట్ అండ్ తర్వాత సోషల్ జస్టిస్. ఫోర్త్ వన్ ఈజ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్. అంటే తయారీ రంగము మరియు సేవా రంగం. సో, ఇందులో అంతా కూడా మనకి ఎంఎస్ఎంఈ గురించి చెప్పారండి. ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఇస్తామని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్‌లో. ఎంఎస్ఎంఈ క్రెడిట్‌కి న్యూ అసెస్మెంట్ మోడల్ అంటే బ్యాంకులే అసెస్ చేసేలా తీసుకొస్తారని చెప్పి. తర్వాత మ్యాండేటరీ ఆన్‌బోర్డింగ్ ఇన్ టీఆర్ఈడీఎస్ ఒకటి. తర్వాత ముద్రా లోన్స్‌లో మనకు తెలుసు. ముద్రా లోన్స్‌లో 3 కేటగిరీస్ ఉంటాయి. అందులో లాస్ట్ కేటగిరీ తరుణ్ కేటగిరీ. ఈ తరుణ్ కేటగిరీని ఇంతకుముందు 5 లాక్స్ టు 10 లాక్స్ ఉండేది. దాన్ని ఇప్పుడు ఆ 10 లాక్స్ అప్పర్ లిమిట్‌ని 20 లక్షలకి పెంచడం జరిగింది. ఇంపార్టెంట్ అండి. ఇది ఇంపార్టెంట్. ముద్రా లోన్స్‌లో లిమిట్‌ని 20 లక్షలకి పెంచారు 10 లక్షల నుంచి. తర్వాత ఎంఎస్ఎంఈ యూనిట్స్‌ని ఈవెన్ ఫుడ్ ఇర్రేడియేషన్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్‌కి క్వాలిటీ అండ్ సేఫ్టీ టెస్టింగ్‌లో కూడా ఎంఎస్ఎంఈ యూనిట్స్‌ని ఏర్పాటు చేయాలని చెప్పి బడ్జెట్‌లో మెన్షన్ చేశారు. తర్వాత ఒత్తిడి ఎదుర్కొనే సమయంలో ఎంఎస్ఎంఈస్‌కి క్రెడిట్స్ ఇచ్చేలా కూడా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ సెక్టార్‌లో ఓకే. ఈ ఇయర్ బడ్జెట్‌లో పేర్కొనడం జరిగిందండి. సో, ఇవి కాకుండా మనకి ఎంఎస్ఎంఈ అండ్ సర్వీస్ సెక్టార్‌లో ఇంకా ఏం చెప్తున్నారు అంటే ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్. ఇప్పటికి మనం ఆల్రెడీ ఎంప్లాయ్‌మెంట్‌లో స్కీమ్ ఏ, స్కీమ్ బి, స్కీమ్ సి చెప్పాము. ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్‌లో పీఎమ్స్ ఫిఫ్త్ స్కీమ్ అండి. ఐదో స్కీమ్ అనమాట. పీఎమ్స్ ప్యాకేజ్‌లో ఇది ఐదో స్కీమ్. ఇదేంటి అంటే స్కీమ్స్ ఫర్ ప్రొవైడింగ్ ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ ఇన్ 500 టాప్ కంపెనీస్. అంటే 500 టాప్ కంపెనీస్‌లో 1,00,00,000 యూత్‌కి రాబోయే 5 సంవత్సరాల్లో మనకి ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయబోతున్నారు. వచ్చే 5 సంవత్సరాల్లో 1,00,00,000 మంది యువతకి భారతదేశంలో ఉన్న 500 టాప్ కంపెనీస్‌లో ఇంటర్న్‌షిప్ ఇస్తారు. అంతేకాకుండా 500 నెలకి ఇస్తూ వన్ టైమ్ అసిస్టెన్స్ కింద 6,000 రూపాయలు ఇస్తారండి. ఓకే. సీఎస్ఆర్ ఫండ్స్‌కి. సో, ఈ 2 కూడా ప్రధానమంత్రి గారి యొక్క ఐదో స్కీము ఈ బడ్జెట్‌లో తెలియజేశారు. తర్వాత నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ ద్వారా 12 ఇండస్ట్రియల్ పార్క్స్‌ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. 12 ఇండస్ట్రియల్ పార్క్స్‌ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారండి. ఓకే. ఏంటిదది? నేషనల్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ కింద 12 ఇండస్ట్రియల్ పార్క్స్‌ని డెవలప్ చేస్తున్నారు. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్‌లో చెప్తున్నాను. తర్వాత మనకి తెలుసు బస్ స్టాండ్ అండ్ రైల్వేస్‌లో డార్మిటరీ టైప్ అకామిడేషన్ ఉంటుంది. సో, నార్మల్లీ కొత్త దగ్గర ఇండస్ట్రీస్ ఎస్టాబ్లిష్ చేసేటప్పుడు రెంట్ పెద్ద ఇష్యూ. సో, రెంటల్ హౌసింగ్ కోసం డార్మిటరీ టైప్ అకామిడేషన్‌ని ఇండస్ట్రియల్ వర్కర్స్ కోసం పీపీపీ మోడ్‌లో వైబిలిటీ గ్యాప్ ఫండింగ్ ద్వారా తీసుకురాబోతున్నారు. తర్వాత క్రిటికల్ ఎక్స్‌క్యూజ్ మీ. తర్వాత క్రిటికల్ మినరల్స్ మిషన్ ఒకటి. అదొకటి థర్డ్ సబ్ ప్రియారిటీ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్‌లో క్రిటికల్ మినరల్స్ మిషన్ ఫర్ డొమెస్టిక్ ప్రొడక్షన్, రీసైక్లింగ్ అండ్ ఓవర్‌సీస్ అక్విజిషన్. సో, అది అంత ఇంపార్టెంట్ కాదండి. తర్వాత ట్రిబ్యునల్‌ని అపిలేట్ ట్రిబ్యునల్స్‌ని స్ట్రెంథెన్ చేయబోతున్నారు. ఎందుకంటే బ్యాంక్రప్ట్సీ, ఇన్సాల్వెన్సీ రిజల్యూషన్ వీటి కోసం
నార్మల్లీ తొందరగా నష్టాల్లో ఉన్నప్పుడు తొందరగా బయటపడిపోతే వాళ్ళు తొందరగా నష్టం తక్కువతో బయటపడేటటువంటి అవకాశం ఉంటుంది. సో, ఇన్సాల్వెన్సీ కోసం ట్రిబ్యునల్స్‌ని స్పెషల్‌గా అపిలేట్ ట్రిబ్యునల్ సిస్టమ్‌ని స్ట్రెంథెన్ చేయాలని చెప్పి బడ్జెట్‌లో పేర్కొన్నారు. సో, ఇది మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్‌కి సంబంధించింది. మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీసెస్‌లో సో, ఫస్ట్‌ది ఏంటి మనకి ఎంఎస్ఎంఈకి క్రెడిట్ గ్యారంటీ స్కీమ్ ఒకటి, న్యూ అసెస్మెంట్ మోడల్ ఫర్ ఎంఎస్ఎంఈ క్రెడిట్ ఒకటి, తర్వాత ఎన్హాన్స్డ్ స్కోప్ ఒకటి, ఎంఎస్ఎంఈ యూనిట్స్‌ని ఫుడ్ ఇర్రాడియేషన్‌లో తీసుకురావడం ఒకటి, ముద్రా లోన్స్‌లో తరుణ్ కేటగిరీలో 10,00,000 నుంచి 20,00,000కి పెంచడం ఒకటి. ఆ తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఇంటర్న్‌షిప్ ఆపర్చునిటీస్ కోసం పీఎంస్ ఫిఫ్త్ స్కీమ్ లేదా పీఎం సెపరేట్ ప్యాకేజ్ తీసుకొచ్చారు. ఇందులో 500 టాప్ కంపెనీస్‌ని 1,00,00,000 యూత్‌కి 5 సంవత్సరాల్లో ఇంటర్న్‌షిప్ ఇస్తారు. సో, 1,00,00,000 మంది యువతకి 500 కంపెనీస్‌లో 5 సంవత్సరాల పాటు మనకి ఇంటర్న్‌షిప్ ఇవ్వటం. రూ. 500 రూ. 5,000 పర్ మంత్ ఇవ్వటం. అంతేకాకుండా వన్ టైమ్ అసిస్టెన్స్ కింద రూ. 6,000 సీఎస్ఆర్ ఫండ్ కింద ఇస్తారు. 12 ఇండస్ట్రియల్ పార్క్స్‌ని నేషనల్ ఇండస్ట్రియల్ కారిడార్ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్‌లో ఇవ్వబోతున్నారు. తర్వాత రెంటల్ హౌసింగ్ డార్మిటరీ టైప్ అకామిడేషన్ పీపీపీ మోడల్‌లో వీజీఎఫ్ ద్వారా ఇవ్వబోతున్నారు. తర్వాత క్రిటికల్ మినరల్స్ మిషన్ ఒకటి. తర్వాత అపిలేట్ ట్రిబ్యునల్స్‌ని ఇన్సాల్వెన్సీ కోసం స్ట్రెంథెన్ చేయబోతున్నారు. తర్వాత నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఇక్కడ ఇచ్చారు చూడండి, నెంబర్ కూడా ఈ స్లైడ్స్‌లో క్లియర్‌గా ఇచ్చారు. ఫిఫ్త్ వన్ ఏంటి అంటే అర్బన్ డెవలప్మెంట్. అర్బన్ డెవలప్మెంట్‌లో మనకి ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే 4 అంశాలని అర్బన్ డెవలప్మెంట్ కోసం అంటే పట్టణాభివృద్ధి కోసం 4 అంశాలని ప్రధానంగా పేర్కొన్నారు. మొదటిది స్టాంప్ డ్యూటీ, రెండవది స్ట్రీట్ మార్కెట్స్, మూడోది ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్, నాలుగోది వాటర్ మేనేజ్మెంట్. అంటే స్టాంప్ డ్యూటీలు, స్ట్రీట్ మార్కెట్ అంటే వీధి విపణులు, తర్వాత ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్ ఒకటి, వాటర్ మేనేజ్మెంట్ ఒకటి. స్టాంప్ డ్యూటీ ఏంటి అంటే ఎవరైనా సరే ఉమెన్స్ గనక ప్రాపర్టీ పర్చేజ్ చేస్తే స్టేట్ గవర్నమెంట్స్‌కి ఎంకరేజ్ చేస్తారనమాట. వాళ్ళ స్టాంప్ డ్యూటీస్ తగ్గించేలాగా. రిజిస్ట్రేషన్ కోసం వెళ్ళేటప్పుడు స్టాంప్ డ్యూటీ విపరీతంగా పడుతుంది. సో, ఆ స్టాంప్ డ్యూటీ ఎప్పుడు తగ్గుతుందంటే ఎవరైనా ఉమెన్ పర్చేజ్ చేస్తే అప్పుడు స్టాంప్ డ్యూటీ విపరీతంగా తగ్గేటటువంటి అవకాశం ఉంది. దీనివల్ల ఉమెన్ ఎంపవర్‌మెంట్‌ని కూడా టార్గెట్ చేయొచ్చు. తర్వాత స్ట్రీట్ మార్కెట్స్ కోసం మనకి కొన్ని సెలెక్టెడ్ సిటీస్‌లో స్ట్రీట్ ఫుడ్ కోసం 100 వీక్లీ హార్ట్స్ అంటే 100 వా వార హట్‌లనమాట. వీక్లీ హట్స్ అంటాం. ఈ వీక్లీ హట్స్‌ని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు స్ట్రీట్ మార్కెట్స్ కోసం. థర్డ్ వన్ ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్‌లో 14 లార్జ్ సిటీస్‌లో ఎక్కడైతే 30,00,000 పైన పాపులేషన్ ఉంటుందో అక్కడ ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్ ప్లాన్స్ అంటే ట్రాన్స్‌పోర్టేషన్ అనేది బాగా స్మార్ట్‌గా తయారు చేస్తారనమాట. తర్వాత వాటర్ మేనేజ్మెంట్ ఏంటంటే 100 లార్జ్ సిటీస్‌లో వాటర్ సప్లైని ప్రమోట్ చేయటం, సీవేజ్ ట్రీట్మెంట్ అంటే డ్రైనేజ్‌ని కరెక్ట్‌గా ట్రీట్ చేయటం, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్స్‌ని ఎస్టాబ్లిష్ చేయడానికి మనకి 4 ప్రియారిటీ అనేది వాటర్ మేనేజ్మెంట్ కోసం ఇచ్చారు. సో, ఫస్ట్ వన్ స్టాంప్ డ్యూటీ, సెకండ్ వన్ స్ట్రీట్ మార్కెట్స్, థర్డ్ వన్ ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్మెంట్ అండ్ ఫోర్త్ వన్ ఈజ్ వాటర్ మేనేజ్మెంట్‌లో వాటర్ సప్లై, సీవేజ్ ట్రీట్మెంట్ అండ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ ట్రీట్మెంట్ అనమాట. ఓకేనండి. సో, ఇందులో అర్బన్ డెవలప్‌మెంట్‌కి మెయిన్ ఇష్యూ ఏంటి? హౌసింగ్. హౌసింగ్ కోసం పీఎం ఆవాస్ అర్బన్ యోజన 2.0 వర్షన్‌ని తర్వాత ట్రాన్స్‌పరెంట్ రెంటల్ హౌసింగ్ మార్కెట్స్ గురించి బడ్జెట్‌లో మెన్షన్ చేశారు. పైన చెప్పిన 4 కాకుండా ఇంకో అదర్ 2 ఇష్యూస్ ఉన్నాయి. పైన చెప్పిన 4 ఏంటి? స్టాంప్ డ్యూటీస్ తగ్గించడం, స్ట్రీట్ మార్కెట్స్ ఎస్టాబ్లిష్ చేయటం, 30,00,000 పాపులేషన్ ఎక్కువ ఉన్న దగ్గర ట్రాన్సిట్ ఓరియెంటెడ్ డెవలప్‌మెంట్ చేయటం. అలా కాకుండా కొన్ని సిటీస్‌లో మనకి వాటర్ మేనేజ్మెంట్‌ని ప్రమోట్ చేయటం. ఇవన్నీ కూడా బడ్జెట్‌లో క్లియర్‌గా మెన్షన్ చేశారనమాట. తర్వాత నెక్స్ట్ వన్ హౌసింగ్ నీడ్స్. హౌసింగ్ నీడ్స్ ఏంటి అంటే పీఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 ఇందులో 1,00,00,000 అర్బన్ పూర్ అంటే 1,00,00,000 మంది పట్టణ ప్రాంత పేదరిక ప్రజల కోసం మరియు మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ కోసం 10,00,000 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్ ద్వారా అర్బన్ ఏరియాస్‌లో పీఎం ఆవాస్ యోజన, పీఎం ఆవాస్ యోజన అర్బన్ 2.0 అనేదాన్ని తీసుకురావడం జరిగింది ఈ బడ్జెట్‌లో. తర్వాత ట్రాన్స్‌పరెంట్ రెంటల్ హౌసింగ్ మార్కెట్స్ గురించి కూడా ఈ బడ్జెట్‌లో మెన్షన్ చేశారండి. సో, ఇది
అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించింది. తర్వాత నెక్స్ట్ వన్ ప్రియారిటీస్ ఫర్ వికసిత్ భారత్లో 6వ ప్రియారిటీ ఏది అంటే ఎనర్జీ సెక్యూరిటీ. 6వ ప్రియారిటీ ఏంటి అండి? ఎనర్జీ సెక్యూరిటీ అనేది మీకు 6వ ప్రాధాన్యత రంగం అనమాట ఈ బడ్జెట్లో పేర్కొన్న వాటిలో. ఈ ఎనర్జీ సెక్యూరిటీలో మళ్ళీ 4 సబ్ ప్రియారిటీస్ పెట్టారు. అందులో మొదటిది ఏంటి? న్యూక్లియర్ ఎనర్జీ ఒకటి. మొదటిది న్యూక్లియర్ ఎనర్జీ, రెండోది ఎనర్జీ ఆడిట్, మూడోది పంప్డ్ స్టోరేజ్ పాలసీ, నాలుగోది ఏయుఎస్సి థర్మల్ పవర్ ప్లాంట్స్. థర్మల్ పవర్ ప్లాంట్స్కి జాయింట్ వెంచర్ ఎన్టీపీసీ భారత్ హెవీ ఎలక్ట్రిక్ లిమిటెడ్ మధ్య 800 మెగావాట్ల కమర్షియల్ ప్లాంట్ కోసం ఒక జాయింట్ వెంచర్ని ఈ బడ్జెట్లో మెన్షన్ చేశారు. పంప్డ్ స్టోరేజ్ పాలసీ, ఎనర్జీ ఆడిట్ అండి. అంటే మైక్రో స్మాల్ ఇండస్ట్రీస్ని డైరెక్ట్గా ఈ థర్మల్ ఎనర్జీ కాకుండా క్లీనర్ ఎనర్జీ వైపు నడపడం కోసం ఎనర్జీ ఆడిట్స్ని డెవలప్ చేయబోతున్నారు. ఓకే, అంటే 60 క్లస్టర్స్లో ప్రెజెంట్ 60 క్లస్టర్స్లో ఎనర్జీ ఆడిట్స్ చేసి దాన్ని నెక్స్ట్ ఫేజెస్లో 100 క్లస్టర్స్కి పెంచుతారనమాట. అంతేకాకుండా మనకు తెలిసిందే న్యూక్లియర్స్లో 3 ఫేజ్ రియాక్టర్స్ మనవి. ప్రెజరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టరు, తర్వాత ఫాస్ట్ బ్రీడర్ రియాక్టరు, థోరియం రియాక్టర్. ఇవి కాకుండా స్మాల్ రియాక్టర్స్ని డెవలప్ చేద్దామని చెప్పి చూస్తున్నారు. దీనికోసం గవర్నమెంట్ ఏం చేయబోతుందంటే భారత్ స్మాల్ రియాక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. భారత్ స్మాల్ రియాక్టర్స్ని ఎస్టాబ్లిష్ చేయబోతుంది. అంతేకాకుండా ఈ భారత్ స్మాల్ రియాక్టర్స్ న్యూయర్ టెక్నాలజీ ఫర్ న్యూక్లియర్ ఎనర్జీ కోసం R&Dని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఇవన్నీ కూడా ఎనర్జీ సెక్యూరిటీకి సంబంధించిందండి. ఈ ఎనర్జీ సెక్యూరిటీ అనేది మనకి 6th ప్రియారిటీ కదా. ఈ ఎనర్జీ సెక్యూరిటీలో నెక్స్ట్ ఇంకా వాళ్ళు ఏమి ఇచ్చారంటే పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన స్కీమ్ కింద పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన స్కీమ్ కింద 1 కోటి మంది హౌస్ హోల్డ్స్కి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇవ్వబోతున్నారు. ఎవరైతే సౌరశక్తి ద్వారా 300 యూనిట్స్ వాడతారో వాళ్ళకి 1 కోటి మందికి ఫ్రీ ఎలక్ట్రిసిటీ ఇస్తారు. అంతేకాకుండా 1.28 రిజిస్ట్రేషన్స్, 14 lakh అప్లికేషన్స్ దీని ద్వారా ఆల్రెడీ గవర్నమెంట్ అనేది రిసీవ్ చేసుకుందంట. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన ద్వారా ఆల్రెడీ 1,28,00,000 మంది రిజిస్టర్ అయ్యారని చెప్పి డేటా కూడా చెప్తున్నారు. నెక్స్ట్ ప్రియారిటీస్ ఫర్ వికసిత్ భారత్. వికసిత్ భారత్లో 7వ ప్రియారిటీ ఏది అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, వ్యవస్థాపన రంగము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఈ సంవత్సరం వచ్చిన ఇంపార్టెంట్ విషయం ఫస్ట్ వన్ ఏంటి అంటే ప్రొవిజన్ ఆఫ్ 11,111 crore ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. అంటే 11,11,111 కోట్లని కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసమే ప్రొవైడ్ చేయబోతున్నారు. అంటే ఆల్మోస్ట్ అది జీడిపిలో 3.4%. అంతేకాకుండా ఇంట్రెస్ట్ ఫ్రీ లోన్స్, వడ్డీ లేని రుణాలని రాష్ట్రాలకి ఇస్తూ ఎంత ఇస్తున్నారంటే 1.5 లక్షల కోట్ల వడ్డీ లేని రుణాలని రాష్ట్ర ప్రభుత్వాలకి ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజనని మళ్ళీ లాంచ్ చేసి ఆల్ వెదర్ కనెక్టివిటీ, అన్ని వాతావరణ పరిస్థితుల్ని తట్టుకునేలాగా 25,000 రూరల్ హ్యాబిటేషన్ గ్రామాలకు ఫేజ్ 4 అంటే ఫేజ్ 4 గ్రామ సడక్ యోజన అని కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పేర్కొన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో 11,11,111 కోట్లు, 3.4% ఆఫ్ జీడిపిని ప్రొవైడ్ చేయటం, 1,50,000 కోట్లు అంటే 1.5 lakh crores రాష్ట్రాలకి వడ్డీ లేని రుణాలు, 25,000 రూరల్ హ్యాబిటేషన్స్కి ఫేజ్ 4 గ్రామ సడక్ యోజన కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్లో తీసుకొస్తున్నారనమాట. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో నెక్స్ట్ వాళ్ళు తీసుకొచ్చిన మేజర్ సబ్ ప్రియారిటీ ఏది అంటే ఇరిగేషన్ అండ్ ఫ్లడ్ మిటిగేషన్. అంటే ఇరిగేషన్ సాగు మరియు ఫ్లడ్ మిటిగేషన్. ఫ్లడ్ అంటే వరదని తగ్గించడం. సో రీసెంట్గా మనం చూస్తున్నాం వరదల వల్ల చాలా నష్టం జరుగుతుంది కాబట్టి సో దాని గురించి కూడా బడ్జెట్లో పేర్కొన్నారు. సో 11,500 కోట్లని సాగు రంగానికి ఫైనాన్షియల్ సపోర్ట్, అంటే భారీ నీటిపారుదల ప్రాజెక్ట్, ఎస్పెషల్లీ ఇంట్రా స్టేట్ లింక్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. అంటే అంతర్రాష్ట్ర అనుసంధాన ఏవైతే ప్రాజెక్టులు ఉన్నాయో లైక్ కోసి మేచి ప్రాజెక్ట్స్ కానీ 20 అదర్ ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్ కానీ స్కీమ్స్ కోసం
11,500 కోట్లని కేటాయించారు ఈ బడ్జెట్‌లో. ఫ్లడ్ మేనేజ్మెంట్‌కి సపోర్ట్ కింద ఏ ఏ రాష్ట్రాలకు ఇచ్చారంటే అస్సాం, సిక్కిం, ఉత్తరాఖండ్. ఏఎస్‌యు అస్సాం, సిక్కిం, ఉత్తరాఖండ్‌కి ఫ్లడ్ మేనేజ్మెంట్‌లో అసిస్టెన్స్ కింద ఇచ్చారు. తర్వాత హిమాచల్ ప్రదేశ్‌లో రీకన్‌స్ట్రక్షన్ అండ్ రీహాబిటేషన్ కోసం అంటే పునర్నిర్మాణం మరియు పునరావాసం కోసం హిమాచల్ ప్రదేశ్‌కి సహకారం అందించబోతున్నారు ఈ బడ్జెట్‌లో. ఈ బడ్జెట్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో మనం ఆల్రెడీ 2 అంశాలు చెప్పాము. ఒకటి ఎంతెంత అలొకేట్ చేశారు. తర్వాత ఫినాన్షియల్ సపోర్ట్ రివర్ లింకింగ్ ప్రాజెక్ట్స్‌కి, ఫ్లడ్ మేనేజ్మెంట్‌కి అస్సాం, సిక్కిం, ఉత్తరాఖండ్‌కి, రీహాబిటేషన్, రీకన్‌స్ట్రక్షన్‌కి హిమాచల్ ప్రదేశ్‌కి. అలాగే ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో థర్డ్ ప్రియారిటీ, సబ్ ప్రియారిటీ ఏది అంటే టూరిజం. టూరిజం గురించి కూడా క్లియర్‌గా చెప్పడం జరిగింది. ఈ టూరిజంలో వాళ్ళు తీసుకొస్తున్న మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే మనకు తెలిసిందే. కాశీ విశ్వనాథ్ టెంపుల్‌ని డెవలప్ చేశారు. తర్వాత త్రయంబకేశ్వరం టెంపుల్‌ని డెవలప్ చేశారు. ఓంకారేశ్వర్ టెంపుల్‌ని డెవలప్ చేశారు. తర్వాత మనకి ఉజ్జయిని టెంపుల్‌ని డెవలప్ చేశారు. ఉజ్జయిని టెంపుల్ కారిడార్‌ని కూడా కట్టారు. అదే మార్గంలో ఈ బడ్జెట్‌లో విష్ణుపద్ టెంపుల్ కారిడార్ మరియు మహాబోధి టెంపుల్ కారిడార్‌ని బీహార్‌లో డెవలప్ చేయబోతున్నారు. విష్ణుపద్ టెంపుల్ కారిడార్, మహాబోధి టెంపుల్ కారిడార్‌ని తర్వాత రాజగిర్ ఏదైతే ఏన్షియంట్ రాజగిరి ఉందో, ఈ రాజగిరిని అదొక హిందువులకి, బుద్ధిస్టులకి, జైనులకి అందరికీ ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి దాన్ని కూడా డెవలప్ చేస్తారు. ఏన్షియంట్ యూనివర్సిటీ నలందాని కూడా ఒక టూరిస్ట్ ప్లేస్ కింద డెవలప్ చేయబోతున్నారు. దాని తర్వాత మనకు తెలిసిందే గెలిచిన తర్వాత నలంద యూనివర్సిటీని ఆయన మోడీ గారు సందర్శించడం జరిగింది. అంతేకాకుండా ఒడిస్సాలో బీజేపీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి బీజేపీని అసిస్టెన్స్ ఫర్ ద డెవలప్‌మెంట్ ఆఫ్ ఒడిస్సా. ఒడిస్సా నేచురల్ బ్యూటీ అండి. సహజసిద్ధంగా ఉంటుంది కాబట్టి సీనిక్ బ్యూటీ, టెంపుల్స్, హిస్టారికల్ మాన్యుమెంట్ ప్లేసెస్, క్రాఫ్ట్‌మెన్‌షిప్, వైల్డ్ లైఫ్ శాంక్చురీస్‌ని వీటన్నిటిని ఒరిస్సాలో డెవలప్ చేయబోతున్నారనమాట. ఇక్కడికి మనకి 7 ప్రాధాన్యత రంగాల్ని బడ్జెట్‌లో మనం మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత 8వ ప్రాధాన్యత రంగం ఏంటి అంటే ఇన్నోవేషన్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్. అంటే నవకల్పన మరియు పరిశోధన మరియు అభివృద్ధికి సంబంధించి ఏం చేయబోతున్నారంటే మనకు తెలుసు. ఆహ్, ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ పిఎస్ఏ, పీఎం స్టైయక్‌లో మనకి అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ అనేది ఒకటుంది. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ అని ఉంది. దాన్ని బేసిక్ రీసెర్చ్ కోసం, ప్రోటోటైప్ డెవలప్‌మెంట్ కోసం ఆపరేషనలైజ్ చేయబోతున్నారు. అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్ ఏఎన్ఆర్ఎఫ్ అంటాం. సో, ఈ అనుసంధాన్ నేషనల్ రీసెర్చ్ ఫండ్‌ని ఆపరేషన్ చేయటం ఇమ్మీడియేట్‌గా. తర్వాత ప్రైవేట్ సెక్టార్ డ్రివెన్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కోసం కమర్షియల్ స్కేల్‌లో 1,00,00,000,00,000 పూల్ చేయటం. 1,00,00,000,00,000 ప్రైవేట్ సెక్టార్ రీసెర్చ్ కోసం పూల్ చేయటం. తర్వాత స్పేస్ ఎకానమీకి ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ని 1,00,00,000,00,000 కాదండి 1,000,00,00,000తో సెటప్ చేయబోతున్నారు. స్పేస్ ఎకానమీ అంతరిక్ష ఆర్థిక వ్యవస్థ కోసం ఒక వెంచర్ క్యాపిటల్ ఫండ్‌ని 1,000,00,00,000తో ఎస్టాబ్లిష్ చేయబోతున్నారండి. తర్వాత నెక్స్ట్ వన్ ప్రియారిటీస్ ఫర్ వికసిత్ భారత్‌లో 9వ ప్రియారిటీ అంటే ఇన్నోవేషన్, రీసెర్చ్, డెవలప్‌మెంట్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటే రాబోయే తరాలకి సంస్కరణలు ఏంటి అనే దానికి కొన్ని ప్రియారిటీస్ ఇచ్చారు. ఇందులో మొదటిది రూరల్, అర్బన్, ల్యాండ్ రిలేటెడ్ యాక్షన్స్. రూరల్, అర్బన్, ల్యాండ్ రిలేటెడ్ యాక్షన్స్‌లో మొదటిది ఏంటి అంటే ల్యాండ్ రికార్డ్స్ అన్నిటిని కూడా అర్బన్ ఏరియాస్‌లో జీఐఎస్ మ్యాపింగ్ ద్వారా డిజిటలైజ్ చేయబోతున్నారు. సో, అదొకటి. తర్వాత కాడస్ట్రల్ మ్యాప్స్‌ని కూడా డిజిటలైజ్ చేస్తున్నారు. ల్యాండ్ రిజిస్ట్రీని ఎస్టాబ్లిష్ చేయబోతున్నారు. ఫార్మర్ రిజిస్ట్రీస్‌ని లింకేజ్ చేస్తున్నారు. తర్వాత ఎలాగైతే మనకి ఆధార్స్ ఉన్నాయో అలాగే భూ ఆధార్స్‌ని కూడా ల్యాండ్స్ కోసం భూ ఆధార్స్‌ని ఇష్యూ చేయమని చెప్పి మనకి బడ్జెట్‌లో మెన్షన్ చేశారు. ఇది కాకుండా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటి అంటే నెక్స్ట్ జనరేషన్ రాబోయే తరపు సంస్కరణలో పేర్కొన్న మరి ఒక ఇంపార్టెంట్ విషయాలు ఏంటి అంటే 5 సబ్ ప్రియారిటీస్ ఉన్నాయి ఇందులో. ఇందులో మొదటిది క్లైమేట్ ఫినాన్స్ కోసం టాక్సానమీ అనేది ఒకటి చెప్పారు. క్లైమేట్ ఫినాన్స్ కోసం టాక్సానమీ అంటే ఎన్హాన్సింగ్ ద అవైలబిలిటీ ఆఫ్ క్యాపిటల్ ఫర్ క్లైమేట్ అడాప్టేషన్ అండ్ మిటిగేషన్ రిలేటెడ్ ఇన్వెస్ట్మెంట్. అయితే ఎవరైతే
వాతావరణ సంబంధ మార్పుల్ని తట్టుకునేలాగా, వాతావరణ మార్పుల్ని మిటిగేట్ చేసే పెట్టుబడులు ఎవరైతే పెడతారో, వాళ్ళకి సంబంధించి మూలధనాన్ని అవైలబుల్‌గా ఉండేలాగా చర్యలు తీసుకోబోతున్నారు. తర్వాత ఎఫ్‌డిఐ ఓవర్‌సీస్ ఇన్వెస్ట్‌మెంట్‌కి ఇండియన్ రూపీని ఓకే. కరెన్సీగా ఎవరైతే వేరే దేశాల్లో పెట్టుబడులు పెడదామనుకుంటున్నారో, వాళ్ళని ఇండియన్ రూపీ యూజ్ చేసేలాగా తర్వాత ఎఫ్‌డిఐస్‌ని కూడా ఇంకా మోర్‌గా సింప్లిఫై చేసేలాగా చేద్దామనేది నెక్స్ట్ రిఫార్మ్, నెక్స్ట్ సంస్కరణ. అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్‌పీఎస్ వాత్సల్య, న్యూ పెన్షన్ స్కీమ్ వాత్సల్య ద్వారా పేరెంట్స్‌కి ఎవరైతే గార్డియన్స్ ఉంటారో మైనర్స్ కోసం ఒక ప్రణాళికని, ఒక ప్లాన్‌ని తీసుకురాబోతున్నారండి. ఎన్‌పీఎస్ వాత్సల్య అంటాం. ఎన్‌పీఎస్ వాత్సల్య. ఓకే. మైనర్స్‌కి పేరెంట్సు, గార్డియన్సు కంట్రిబ్యూట్ చేసేలాగా. తర్వాత ఇంప్రూవ్‌మెంట్ ఆఫ్ డేటా గవర్నెన్స్, కలెక్షన్, ప్రాసెసింగ్ అండ్ మేనేజ్‌మెంట్ ఆఫ్ డేటా అండ్ స్టాటిస్టిక్స్. సో, పరిపాలన, సేకరణ ఇవన్నీ కూడా ఇంకా ఇంప్రూవ్ చేయాలి అనేదొకటి సంస్కరణలో. తర్వాత న్యూ పెన్షన్ స్కీమ్. ఎన్‌పీఎస్ స్కీమ్ ఏంటి అంటే, ఏవైతే దాంట్లో రిలవెంట్ ఇష్యూస్ ఉన్నాయో, కామన్ సిటిజన్స్‌ని ప్రొటెక్ట్ చేయడం, వీటి కోసం న్యూ పెన్షన్ స్కీమ్స్‌ని ఒక సొల్యూషన్ ద్వారా తీసుకురాబోతున్నారని చెప్పి కూడా బడ్జెట్‌లో మెన్షన్ చేశారు. అయితే ఈరోజు నేను మీకు బడ్జెట్‌కి సంబంధించి ప్రియారిటీ ఇష్యూస్, స్టేట్మెంట్ బేస్డ్ క్వెషన్స్ అడిగే అవకాశం ఉన్నవన్నీ కూడా చెప్పాను. నెక్స్ట్ క్లాస్‌లో డేటా రిలేటెడ్‌వన్నీ చెప్తానండి. నెక్స్ట్ క్లాస్‌లో డేటా రిలేటెడ్‌వి, పీఆర్ఎస్ వాళ్ళు ఇచ్చినవి, సో ఎంత రెవెన్యూ రిసీప్ట్స్, ఎంత క్యాపిటల్ రిసీప్ట్స్, క్యాడ్ ఎంతుంది, ఫిస్కల్ డెఫిసిట్ ఎంతుంది, ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. దట్స్ ఇట్ ఫర్ టుడే. థాంక్ యూ వెరీ మచ్. హావ్ ఎ నైస్ డే.